అధికార కాంగ్రెస్ పార్టీలో ఓవైపు చేరికల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నాయకులు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లను గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేదని, రైతులకు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటోంది. చూడండి, మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, చెప్పండి, అటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు అయితే 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి ఆరోపణలు అయితే చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు భవిత? మాదిరి కాంగ్రెస్ వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరికి ఏ పార్టీలకు ఆ పార్టీలు ఎవరికి వారే వాళ్ళ యొక్క వ్యూహాలను రచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు కావడంతో వీళ్ళిద్దరు ఒక విమర్శలు మాత్రం అత్యధికంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మాట తప్పిందని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఇటు 6 గ్యారెంటీలు ఏమైనా అని చెప్పేసి వాళ్ళ దీక్షలు కొనసాగుతుంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఇస్తానటువంటి హామీలన్నీ ఏమైనా ఎక్కడికి నెట్టింది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు దీక్షలకు దిగుతున్నారు. ఇట్లా ఒకరికి ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళే దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా కేవలం వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఇరువురు చేస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటికే తెలంగాణలో విత్తన హామీలు కావచ్చు, ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలవాలి అని చెప్పేసి దానికి అన్నట్టుగా సన్నాహాలు అయితే మొదలు పెడతారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇరువురు అభ్యర్థులను ప్రకటించడము, ఇటు పోటాపోటీగా ప్రచారాలు చేయడము, ఎవరికి వాళ్ళే వాళ్ళ యొక్క వ్యూహాలను రచిస్తూ ప్రజల ముందుకైతే వెళ్తున్నారనేసి మనం చెప్పుకోవచ్చు. భవిత, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగా లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి? అండ్ రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా మిగిలిన 3 పార్టీలకు కేవలం 1 సీటే పరిమితం అవుతుందంటారా? ఏమనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అయితే ఇప్పటికైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయాలని చెప్పేసి వాటిని అన్నింటినీ ఎండకడుతూ ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి అందరికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు జాతీయ నాయకత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చిందో తెలంగాణకు సంబంధించి అవన్నిటి కూడా ఒకటి కూడా నెరవేర్చాలని చెప్పేసి అన్నిటినీ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను అమలు పరచడము, ఇవన్నిటిని కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణకు చేయాల్సిన న్యాయాలు ఏవి చేయకపోవడము, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, నిరుద్యోగ సమస్యను ఇంకా నిరుద్యోగ సమస్య కొట్టుమిట్టాడుతూనే ఉంది అన్న నేపథ్యంలో ఇవన్నిటి కూడా అటు బీజేపీ వైఫల్యాలను ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 6 గ్యారెంటీలను రెండింటిని కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్తే ఖచ్చితంగా మిగతా అంటే 15 సీట్లు 14 నుంచి 15 సీట్లు ఇప్పటికే కైవసం చేసుకోవాలని చెప్పి జాతీయ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వం కూడా అదే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మంచి పాజిటివ్ గా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా కప్పుకోవడము, ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా బలం పుంజుకోవాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో ఉన్నటువంటి అందరి నేతల్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పటికే మనం చూసాము. ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ఇవన్నిటిని కూడా అంటే ఇప్పటికే నిన్న ఏదైతే నోవాటల్ హోటల్ వేదికగా జరిగినటువంటి సమావేశంలో కూడా ఇటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఖచ్చితంగా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక సలహా సూచనలు కూడా చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఒక కీలక వ్యక్తి పార్టీ మారబోతున్నారు అన్నట్టుగా కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడ గెలిచే ప్రసక్తి లేకపోవడంతో ఇక్కడ రెండింటి మధ్యన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ భవిత.